భయ్యా నమస్తే. మన అన్లోడింగ్ పాయింట్ వచ్చి బొర్ర గుహల దగ్గర పడింది. ఇవాళ అయితే మా ఫ్రెండ్ గారు నేనైతే దగ్గరలో ఉంది కదా, చూద్దామని ఇలా ఎంట్రీ అయితే ఇచ్చాం. ఇక్కడైతే ఒక 1 పర్సన్కి వచ్చి టికెట్ వచ్చి 100 రూపాయలు తీసుకుంటున్నారు. ఇలా మేము లోన్కి అయితే ఎంట్రీ అయితే ఇచ్చాం. దాన్ని మరి రండి, మరి అయితే మాతో మీరు కూడా బొర్ర గుహలు ఏ విధంగా ఉంటాయి అన్నది చూపెడతాం. ఇక్కడైతే డీటెయిల్గా బోర్డు మీద అయితే రాశారు బొర్ర గుహల గురించి కొంచెం వివరంగా. రండి అయితే ఇచ్చారు కదండి. ఇక్కడ భయ్యా కోతే కదా, మన సైడ్లో ఉంటుంది కదా అని చెప్పి చింగరాహాలు అనుకో, మన చేతిలో ఉన్న అన్ని లాక్కుపోద్ది ఇదైతే. దాన్ని మరి లోన్కి అయితే ఎంట్రీ చేద్దాం. చూసారా టూరిస్టులు అయితే ఎంతమంది ఉన్నారు అక్కడ. మీరు లోన్కి వెళ్ళి కొంతకు కూడా అయితే ఖాళీ, ఎక్కడ కూడా ఖాళీ కనిపించదు. జనం ఏదో మూలాలో ఉంటూనే ఉంటారు. మీకు ఇంకో స్పెషాలిటీ ఏంటంటే ఇక్కడ అడిగడికి కూడా ఒక్కొక్క ఫోటోగ్రాఫర్ అయితే ఉంటారు. మీకు సెల్ క్వాలిటీ లేదు, ఫోటోలు లోన్ రావట్లేదు చెకట్టు అని అయితే మీరైతే భయపడక్కర్లేదు. ఎందుకంటే ఇక్కడ లోన ఫోటోగ్రాఫర్లు అయితే చాలామంది ఉంటారు. అడిగడికి ఒక్కొక్కరు చెప్పిన ఉండి మీకు ఏ విధంగా ఏ స్టైల్లో ఫోటో కావాలో ఆ స్టైల్లో ఫోటోలు అయితే తీసి పెడుతుంటారు. ఇక్కడ ఎంతమంది వస్తుంటారంటే మన ఇండియాలో నలుమూలల నుంచి కూడా ఇక్కడికైతే టూరిస్టులు వస్తూనే ఉంటారు. మీరు సండే రోజు వచ్చారంటే ఇక్కడ ఏమాత్రం ఖాళీ ఉండదు. ఇక్కడ మీరు చూడడానికి కలర్ఫుల్ ఉంటుంది భయ్యా. మీ పెళ్ళి చెదిరిపోతాయి అనుకో. అంతేకాకుండా ఇక్కడ టూరిజం ఎంత ఫేమస్ అంటే కేరళలో గున్నా కేవ్స్ ఎంత ఫేమస్, మన ఆంధ్రాలో ఉన్నటువంటి బొర్ర కేవ్స్ కూడా అంత ఫేమస్. ఒక్కసారి మీకు వీలైతే ఇక్కడికి వచ్చి చూడండి భయ్యా. అది ఆదివారం నాడు వచ్చిరండి. ఆదివారం నాడు అయితే విజిట్ చేయండి. మధ్యాహ్నం దాకా ఇక్కడ విజిట్ చేయండి. మధ్యాహ్నం నుంచి వైజాగ్ బీచ్కి అయితే వెళ్ళండి భయ్యా. మీరు ఆ రోజుకి లైఫ్లో మర్చిపోరు భయ్యా. అంత అలా అయితే ఉంటుంది లైఫ్. ఈ యొక్క చిన్న టూర్ కంపల్సరీ సండే పూట వెళ్ళండి. మీకైతే ఆ టూర్ అయితే మీరు లైఫ్లో అయితే మర్చిపోలేరు. ఎందుకంటే ఇక్కడ వచ్చే టూరిస్టులు కలర్ఫుల్గా ఇక్కడ మీరు చూడాలి, కానీ చూసి కొందకి ఇంక తనువు తీరదు. అంత విధంగా అయితే ఉంటుంది. ఇప్పుడేమైనా ఒకసారి అయితే విజిట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్ మరి.